कौन सा వేయి నామాలు చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ఆ నామస్మరణతో వచ్చేస్తుంది అని అంటారు. ఏంటి ఆ నామమంత్రము అంటే శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఇదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. 10 నామాలు కాదండి, 100 కాదు, సహస్రనామ తత్తుల్యం. వేయి పరమాత్ముడి వేయి భగవంతుడి నామస్మరణ చేస్తే ఎంతటి పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం రామనామస్మరణ చేస్తే వస్తుందంట. అంతటి మహత్తరమైన నామము ఈ రామనామం. రామదాసు గారు భద్రాచలం దేవాలయాన్ని నిర్మించారు. ఆయన అంత దేవాలయాన్ని నిర్మించిన తర్వాత కూడా ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టాల్సి ఉంది. ఎందరో స్వర్ణకారుల్ని లోహకారుల్ని పిలిపించి తయారు చేయించారు. ఏ చక్రం పైన పెట్టినా ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు. ఆయన బాధపడి అయ్యో పైన చక్రం నిలబడటం లేదు, ఎలా రామచంద్ర ప్రభు అని ధ్యానం చేశారు. అప్పుడు ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నంలో సాక్షాత్కరించారు. అలా సాక్షాత్కరించి నీ క్షేత్రంలో పైన ఉండాల్సిన సుదర్శన చక్రం మానవ నిర్మితం కుదరదు, దాన్ని నేను అనుగ్రహిస్తాను. రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి 2 చేతులు చాపు, అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది, దాన్ని ప్రతిష్ఠ చెయ్యి, గోదావరి మాత బహుకరిస్తుంది అన్నారు. ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి 2 చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. నీటి మీద తేలుతూ వచ్చింది సుదర్శన చక్రం. అది ఇప్పటికీ భద్రాచలం దేవాలయం శిఖరం మీద ఉంది. దశరథ రామయ్య నా జన్మే ధన్యమయ్య, దశరథ రామయ్య నా జన్మే ధన్యమయ్య, నిన్ను చూసే మహాభాగ్యమే ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణము ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణము. రామ దశరథ రామ రామ కోదండ రామ, రామ దశరథ రామ రామ కోదండ రామ, జయ 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 రామ జానకి రామ, జయ 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 రామ జానకి రామ, జయ 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 రామ. పావన నామ పట్టాభిరామ రామ రామ, జయ శ్రీరామ కోదండ రామ కౌసల్య రామ, పావన నామ పట్టాభిరామ రామ. దశరథ రామయ్య నా జన్మే ధన్యమయ్య, దశరథ రామయ్య నా జన్మే ధన్యమయ్య, నిన్ను చూసే మహాభాగ్యమే ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణము ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణము. రామ దశరథ రామ రామ కోదండ రామ, రామ దశరథ రామ రామ కోదండ రామ, జయ 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 రామ జానకి రామ, జయ 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 రామ జానకి రామ, జయ 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 రామ. పావన నామ పట్టాభిరామ రామ రామ, జయ శ్రీరామ కోదండ రామ కౌసల్య రామ, పావన నామ పట్టాభిరామ రామ. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవనగర్లో
వేయించేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖి హనుమత్ సేవిత లలితా పట్టాభిరామాలయం నందు ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవపేతంగా పురజనుల సమక్షంలో వారి సహకారంతో భక్తజనుల సహకారంతో నిర్వహించడం జరిగింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత అన్నదానం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము జరపబడేటటువంటి ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ విధిగా పాల్గొని మేము ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికీ ఆహ్వానంగా మన్నించి సమస్త జనం కలిసి భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా, భగవంతుడి కృపా కటాక్షాలకు పొందవలసిందిగా తెలియజేయడం అనేది. జై శ్రీరామ్. విష్ణు విష్ణు విష్ణు. ఈరోజు సాయంకాలం 5:30 గంటల నుండి స్వామివారి రథం ఆలయం నుండి బయలుదేరి ఈ కాలనీలు 2 కాలనీలు ఉన్న దేవనగరం వెంకటాచలం కాలనీల గుండా ఉత్సవ నిర్వహణ జరుగుతుంది. దాదాపుగా 4 గంటల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం జరుగుతుంది. ప్రతిసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అంటే సాంతం మొదటి నుంచి ఉత్సవం ప్రారంభం నుంచి ఉత్సవం చివరి దాకా ఎవరైతే ఉంటారో ఆ భక్తులకు స్వామివారి ప్రసాదంగా 1 రూపాయి బిళ్ళను అక్కడ స్వామి సన్నిధానం నుంచి తీసి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయాల్లో మనం దక్షిణలు మన హుండీల్లో ముడుపులు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులకు మాత్రము స్వామివారి ప్రసాదంగా రూపాయి బిళ్ళను ఇవ్వడం జరుగుతుంది. ఆ రూపాయి బిళ్ళను పసుపు గుడ్డలో చుట్టి వాళ్ళ ఇళ్లలో బీరువాల్లో కానీ క్యాష్ బాక్సుల్లో కానీ వ్యాపార స్థానాల్లో కానీ ఉంచుకోవడం వల్ల చాలా చక్కటి పురోభివృద్ధి వస్తుందని చాలా కాలంగా అనాదిగా ఇక్కడ నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తుల యొక్క కుటుంబాల్లో నిరంతర వృద్ధి, ముఖ్యంగా ఈ గ్రామోత్సవంలో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో ఆ కుటుంబాల్లో చాలా చక్కటి వృద్ధి వస్తుందని అందరి విశ్వాసం. అది వాస్తవం కూడా. అందువల్ల సాయంకాలం జరపబడేటువంటి గ్రామోత్సవంలో భక్తాదులందరూ తప్పక పాల్గొని స్వామివారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా సవినయంగా కోరడమైనది. జై శ్రీరామ్. విష్ణు విష్ణు విష్ణు. మొదటగా భక్త మహాశయులందరికీ శ్రీరామనవమి మహాప్రవదిన సమయంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా రైతునగర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా మనకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తాదులు అంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొంది తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మనకు క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆ విధంగా వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, ఆశ్లేష నక్షత్రం, ఈ యొక్క బుధవారం రోజు మహానవమి పండుగ సందర్భంగా రైతునగర గ్రామం ఈ యొక్క కోదండ రామాలయ దేవస్థానంలో 17/4/2024 తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బాగా వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు, గ్రామ పెద్దలు, భక్తాదులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జయప్రదంగా జరిపినారు. మాట్లాడతారా మీరు కూడా? ఆ విధంగానే గ్రామ పెద్దలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు జయప్రదంగా ఇచ్చారు. రైతునగర గ్రామంలో మా పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో ఈ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుపుతూ వస్తున్నాము. వాళ్ళు పెట్టినటువంటి ఆచారాన్ని మేము తూచా తప్పకుండా ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవము మరియు సాయంకాలం గ్రామోత్సవము, 3వ రోజు వసంతోత్సవ కార్యక్రమము, అన్న సంతర్పణ కార్యక్రమంతో ఈ నవరాత్రి ఉత్సవాలని, శ్రీరామనవమి ఉత్సవాలని ముగింపు చేస్తాము. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవ కార్యక్రమము జరుపుతున్నాము. శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధేర్తిన శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు రైతునగర్ గ్రామం దగ్గర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి యొక్క దీక్ష కూడా 3 రోజులు కొనసాగుతుందండి. మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చేసుకున్నాము. అదేవిధంగా సాయంత్రం స్వామివారి కళ్యాణంతో సమేత అంటే శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఇద్దరు కూడా సమేతంగా కలిసి స్వామివారి యొక్క ఊరేగింపు కూడా జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో అలానే పాల్గొన్న ప్రేక్షకులు అందరికీ DVD ఛానల్స్ అందరి నుంచి శ్రీరామనవమి ఉగాది శుభాకాంక్షలు.